Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. మోస్ట్లీ ఏంటంటే జానరా ఏంటంటే ఏం చెప్తారు, అన్ని మిక్స్డ్ జానరాస్ వస్తున్నాయి కదా సినిమాలు. సో దీని గురించి ఏం చెప్తారు? ఇట్స్ ఎ డార్క్ హ్యూమర్ అండి. హైస్ట్ మూవీ అంటారు కదా, డార్క్ మూవీ హైస్ట్, ఇట్లా ఆన్ ద లైన్స్ ఆఫ్ యూ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎ డార్క్ హ్యూమర్ మూవీ అండి. మీకు ఎప్పుడైనా ఎలాంటి ఉండేదా? ఐ మీన్ నేను కూడా కళింగ ఫ్యామిలీలో పడ్డాను. ఐ థింక్ ఎవ్రీవన్ విషెస్ ఫర్ ఇట్ అండి. పర్టికులర్ పాయింట్లో చైల్డ్హుడ్లోనో ఎక్కడో చోట అనిపించి ఉంటుంది నా గురించి పేపర్లో పడాలి. మనిషిలో ఉంటుంది. సినిమాలు వస్తున్నాయి కానీ ఎక్కడ నేను బయట ఎక్కడ కనిపించట్లేదు. నాకు అదంతా హై ఏదో అంటే లైక్ ఏముంది అనిపిస్తుంది నాకు పెద్ద. సో ఇట్లా చాలా జరిగినాయి నాకు. ఇందులో కూడా ఒక కమర్షియల్ యాంగిల్ ఉంది. శవాలని బిజినెస్, ఇదేం బిజినెస్ అయ్యా బాబు అని మీరు ఎక్కడ అనుకోలేదు. అంటే మీరు లిటరలీ డబ్బులు దీనికి పెడుతున్నారు, ఇలాంటి హైస్ట్కి పెడుతున్నారు. మీరు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సార్? ఇట్లాంటి శవాల మీద కానీ దీని మీద కానీ మీరు చూసుంటారు. ఒరిజినల్ శ్మశానం అనుకున్నారు. ఒరిజినల్ శ్మశానం అని అనుకున్నారు అనమాట. ఆ పక్క బిల్డింగ్ వాళ్ళందరూ వచ్చి ఇది ఎప్పుడైంది అని చెప్పి చాలా అంటే పరిశాన్ అయిపోయారు అనమాట. ఇది సెట్రా బాబు, ఒక 7 days ఉంటే వెళ్ళిపోతామంటే అవునవునా ఓకే అని చెప్పి మీరు అందరినీ తలెత్తుకునేలా చేస్తారు. హైట్ వల్ల మేము అందరం తలెత్తుకునే చూడాలి. బట్ నాకు తెలిసి మీరు తలెత్తింది ఒక ప్రభాస్ గారి దగ్గరేమో. ఏమన్నా స్పెషల్ మూమెంట్ ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారా షార్ట్గా? What I enjoyed the most was ఆయన దగ్గర వెళ్ళినప్పుడు he's just too much fun అండి. He's too sweet. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. సో బేసికల్లీ ఒకప్పుడు అందరు పేర్లు పెట్టుకోవడం రెడీ అని పెట్టుకునేవారు, కానీ అది ఫ్యాక్షన్ సినిమాలు మాత్రమే అనుకునేవారు. ఇప్పుడు కొత్త జానరాస్ ఎక్స్ప్లోర్ అవుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇంకొక కొత్త జానర్ వచ్చింది, డార్క్ హ్యూమర్, మిస్టరీ, ఇంకా చాలా ఉన్నట్టున్నాయి లేయర్స్. అడుగుదాం. ఆ సినిమా పేరే గుర్రం పాపిరెడ్డి. సో ఒక యాక్టర్ ఉన్నారు, ఆయన చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే తెలుగులో అజిత్ గారేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అసలు సినిమా చేసేస్తాడు, ఆయన దారి అయింది. మొన్న సంచారి అని పాట వచ్చింది కదా, అలాగే ఆయన దారి ఆయనదే, ఆయన ఏదో వెతుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకొక ఆవిడ ఉన్నారు. సో కెరియర్ డిఫైనింగ్ రోల్ ఆవిడకి బిగినింగ్లో పడింది. మొన్న కోవిడ్ ముందు వరకు అందరూ చిట్టి అంటే రజనీకాంత్ గారు అనుకునేవారు. బట్ ఇప్పుడు తెలుగులో అందరూ చిట్టి అనగానే మనకి చిట్టి చుల్బుల్ చిట్టి అని చెప్పి పాట పాడుకుంటూ ఉన్నారు. ఆవిడే ఫరియా అబ్దుల్లా గారు. అండ్ ఆ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఉన్నారు, అండ్ ప్రొడ్యూసర్, మెయిన్ దేవుడు కదా సినిమాలందరికీ, ఆయన కూడా ఉన్నారు. మాట్లాడదాం. హాయ్ అండి, బాగున్నారా? గుడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్తున్నాను. బేసికల్లీ ఒక సెట్ ఆఫ్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఆడియన్స్లో కూడా, ఈ సినిమాకి వెళ్ళొచ్చు అని ఒక భరోసా వచ్చింది. టీజర్ చూసినప్పుడు ఓకే ఏదో ఉంది అనిపించింది. ట్రైలర్ అయితే రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్లీ నేను కూడా ఇందాకే చూసాను ట్రైలర్. బాగుంది సీరియస్లీ. బట్ గుర్రం పాపిరెడ్డి ఎవరు అనే క్వశ్చన్ మార్క్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండ్ అయిపోయింది ట్రైలర్లోనే. నేను ఇంకా అనుకున్నాను అది ప్రొలాంగ్ చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే ప్రొలాంగ్ ఎందుకు చేయలేదు? ఇంకా మూవీలో తెలియాల్సిన చాలా ఉన్నాయి విషయాలు. సో ఒక్కొక్కటి వదులుతూ ఉన్నాం ఇప్పుడు. ఓకే, మూవీలో ఫస్ట్నే తెలిసిపోద్దని ఓకే ముందు మీరు రివీల్ చేశారు. బట్ ఆ క్యూరియాసిటీని అయితే ముందు అలా క్రియేట్ చేసుకుంటూ వచ్చారు. సో మోస్ట్లీ ఏంటంటే జానరా ఏంటంటే ఏం చెప్తారు, అన్ని మిక్స్డ్ జానరాస్ వస్తున్నాయి కదా ఇప్పుడు సినిమాలన్నీ, చాలా లేయర్స్ ఉంటున్నాయి. సో దీని గురించి ఏం చెప్తారు? ఇట్స్ ఎ డార్క్ హ్యూమర్ అండి. హైస్ట్ మూవీ అంటారు కదా, డార్క్ మూవీ హైస్ట్, ఇట్లా ఆన్ ద లైన్స్ ఆఫ్ 2 smoking guns and a barrel, లేకుంటే ఎడ్గర్ రైట్ మూవీస్, డ్రైవ్, మనది బేబీ డ్రైవర్, హాట్ ఫజ్, అలాంటి ఒక హైస్ట్ ప్లస్ డార్క్ హ్యూమర్ కాంబినేషన్ మూవీ అండి అది. సో ప్యూర్ ఆ జోనర్ అంటే దాంట్లో హైస్ట్ కలుస్తుంది, బట్ యూ కెన్ కాల్ ఇట్ ఎస్ ఎ డార్క్ హ్యూమర్ మూవీ అండి, డార్క్ కామెడీ. మీకు ఎప్పుడైనా ఎలాంటి ఉండేదా? ఐ మీన్ నేను కూడా కళింగ ఫ్యామిలీలో పట్టాల్సింది, ఆ ఫ్యామిలీలో పట్టాల్సింది, చోళుల ఫ్యామిలీలో పట్టాల్సింది. ఐ థింక్ ఎవ్రీవన్ విషెస్ ఫర్ ఇట్ అండి. సడన్ గా కళింగ ఫ్యామిలీ నుంచి మా తాతగారు కళింగ అంటే ఎవరికన్నా ఐ థింక్ యాజ్ ఎ హ్యూమన్ విల్ ఆల్ అప్ ఫర్ ఇట్ అండి. అది ఏదో నాకు తెలిసి ఏదో ఒక పర్టికులర్ పాయింట్లో చైల్డ్హుడ్లోనో ఎక్కడో చోట అనిపించి ఉంటుంది, నాకు సడన్ గా తెలియాలి, నా గురించి పేపర్లో పడాలి, నేను వెళ్ళి తీసుకోవాలి, నిధిని తీసుకోవాలి అని చెప్పి మనిషిలో ఉంటుంది అది. ఈవెన్ ఆడియన్ కూడా, కామన్ ఆడియన్ కూడా ఆ టైంలో అట్లీస్ట్ ఆ బాధలు, ప్రతి ఒక్కడికి జేబులో 100 రూపాయలు లేకపోయినా ఆ టైంలో నిధి గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఆ డబ్బుల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సూపర్. అండ్ ఏంటన్నా కెరియర్ బాగా మంచిగా డిఫైన్ చేసుకుంటున్నారు, మంచిగా వెళ్తున్నారు, ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫస్ట్ నుంచి ఎక్కడ అంటే సీరియస్లీ మాట్లాడుకుంటే ఒక ఫ్యాక్ట్ ఏంటంటే
ప్రతి ఒక్కరు అనుకునేది సినిమా ఫీల్డ్ అనే కాదు, ఎక్కడైనా కూడా మార్కెటింగ్ అనేదే ముందుకు తీసుకెళ్తుంది. ఏ ఫీల్డ్లో అయినా మనల్ని మనం ప్రమోట్ చేసుకోవాలి, మార్కెట్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. సినిమాలు వస్తున్నాయి కానీ ఎక్కడ నేను బయట ఎక్కడ కనిపించట్లేదు ఏంటి ఈ మనిషి ఇప్పటికి వచ్చి ఒకసారి కూడా కనిపించడు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో పర్సనల్ ఇంటర్వ్యూలు ఉండవు, పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలు ఉండవు, ఒక డీప్ కాన్వర్సేషన్ ఉండదు. ఈ మనిషిని డీకోడ్ చేయడానికి గూగుల్లో కొట్టినా ఏమీ రావు, అంత రాదు. ఆ బైక్లు, హైదరాబాద్లో పుట్టిన వ్యక్తి, ఇవే వస్తాయి. అంతకు మించి నెక్స్ట్ కొంచెం డెప్త్ వెళ్దామంటే వెళ్ళలేం. ఎందుకు అసలు? ఏమో నాకదంత హై ఏమి ఇవ్వదు. అంటే లైక్ ఏముంది అనిపిస్తుంది నాకు. పెద్ద ఓకే, ఐఎమ్ డూయింగ్ గుడ్, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. లైక్ పీపుల్ ఆర్ దే ఆర్ కమింగ్ విత్ ద స్టోరీస్, న్యూ స్టోరీస్ కంటిన్యూగా ఉన్నాయి కథలు వినడానికి. లైక్ నాకు ఇంకా అంత యూజ్ లేదు అనిపిస్తుంది నాకు ఇన్స్టాగ్రామ్తో, లైక్ వాట్సాప్ కానీ. లైక్ వాట్సాప్ లేకపోవడం అది ఇంకా కామెడీ నాకైతే. నేను స్టార్టింగ్లో అనుకునేవాడిని, నెంబర్ ఇచ్చి ఐ మీన్ వాట్సాప్ ఉండదు, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ కానీ కాల్ కానీ చేయాలి, కావాలని ఇవ్వట్లేదేమో అని చెప్పి అనుకునేవాడిని సీరియస్లీ. తర్వాత ఎవరి దగ్గర అడిగినా వాట్సాప్ ఉండదు, ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ అన్నారు. ఇదేంది ఇది, ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనిపించింది. అంటే అది వాట్సాప్కి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది మెసేజ్ చేస్తారు కదా, నేనేదో వర్క్లో ఉండి మర్చిపోతాను, లైక్ మరీ అరగెంట్గా ఉన్నట్టుంది రిప్లైస్ ఇవ్వకపోతే, అరగెంట్గా అనుకుంటారు. లైక్ ఎవరో నరేషన్ అంటారు, నేనేదో బిజీలో ఉండి ఓకే అనేస్తాను, నెక్స్ట్ డే నేను అది మర్చిపోతాను. ఇట్లా చాలా సో ఇట్లా చాలా జరిగినాయి నాకు నా లైఫ్లో. ఇదంతా ఎందుకు, ఒకరికి ప్రామిస్ చేసి మనం మళ్ళీ అది ఆ డేట్స్ అలాంటివన్నీ మిస్ చేయడం ఎందుకని చెప్పి ఈ గోల్ అంతా ఎందుకని తీసేసాను అనమాట. ఇంకా పీస్ఫుల్గా ఉన్నాను ఇప్పుడైతే. సో మీరు ఆల్రెడీ కళింగ ఫ్యామిలీ ఉంది అంటే సినిమాల్లో, కళింగ ఫ్యామిలీ ఇలాంటి డైనాసిటీలు అన్ని కమర్షియల్ సినిమాలు, మంచి మంచి సెట్స్ అన్ని చూసి వచ్చారు. అట్లా ఏం లేదు. ఐ థింక్ యా వన్ క్రేజీ ప్యాలెస్ దట్ వి వెంట్ టు ఇన్ మైసూర్. దట్స్ వాట్ యు టాకింగ్ అబౌట్ కదా? లేదు అంటే నేను ఇందులో ఈ సినిమాలో సెట్స్ గురించి పెద్ద పెద్ద సెట్స్ చూశారు కదా, ఒక పెద్ద ప్యాలెస్ ఎగ్జైట్ చేసింది ఉందా అని అడుగుతున్నాను నేను యాక్చువల్లీ. అవును, ఎగ్జైట్ చేసింది ఉందా ఇందులో? చాలా సెట్స్ చూసారు కదా, లైక్ కల్కి ఇలాంటి సెట్స్ కానీ అట్లా సెట్స్ చూసారు కదా ఆల్రెడీ కెరియర్ లో. యా మీకు ఇంకా అది ఇంకా ట్రెండ్ అవుతుందా సెట్స్ వీడియో? లేదు అది కాదు లేదు నేను మా సినిమాలో ఉన్న సెట్స్ గురించి మాట్లాడుతున్నారేమో అని అనుకున్నా. అఫ్ కోర్స్ అండి, చాలా చాలా ఎంజాయ్ చేసాం యాక్చువల్లీ, బికాస్ టీమ్ ఎంత యూత్ఫుల్గా, ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంది కదా. సో ఎక్కడ చూసినా ఒక జోక్ పడుతుంది, ఇట్లా జోక్ వస్తుంది, ఇక్కడ చూస్తే జోక్ వస్తుంది. సో అందరూ ఒక హాయిగా కూర్చొని we've gone through this whole year and it's nothing compared to any other set because you won't get the same vibe again, you know. Darshan, it was tough task for me to get them onto the shot. సెట్లో ఉంటారు, కాదు గైస్ లెట్స్ గో ఫర్ టేక్, లెట్స్ గో. లేదు, వంశీ ఒకటి, ఫరియా ఒకటి, జీవన్ ఒకటి, కసిరెడ్డి గారు ఒకటి, యు ఆర్ లైక్ వచ్చి కూర్చుని వీళ్ళు వాళ్ళ పిచ్చపాటి కుళ్ళు జోకులు, వాళ్ళ జోకులు. స్టార్టింగ్ ఫస్ట్ కేసులోనే ఒక డైలాగ్తో బెయిల్ ఇప్పించేశారు. ఇప్పుడు నర్స్ అనుకుంటా కదా, మెడికల్ ఫీల్డ్ లోకి వచ్చారు. సింపుల్ ఒక టాబ్లెట్ ఏమైనా క్యాన్సర్ తగ్గించేసి అలాంటిది ఏమైనా ఉంటుందా? అట్లా లేదు. ఐ థింక్ ఇట్స్ మోర్ టు డూ విత్ ద కాన్ అండ్ లెస్ టు డూ విత్ హర్ మెడికల్ బ్యాక్గ్రౌండ్. కానీ పాప మేము చదువుకొని ట్రై చేసి మీరు ఎలా మాట్లాడారో తెలుసా, మెడికల్ ఫీల్డ్ అంత దీనిలో చదవలేదు, అంత యూజ్ అవ్వలేదు నాలెడ్జ్ అన్నారు. అందులో ఏదో పెద్ద యూజ్ అయిపోయినట్టు అక్కడ మీరు అదే మీకు లాస్ట్ స్పెల్లింగ్ తప్ప ఏమీ రాదు అక్కడ కూడా, అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి నాలెడ్జ్ యూజ్ అయినట్టు ఇక్కడ అంత లేదు. లాస్ట్ సౌదామిని Saudi Rajasthan narrations introduce the bed. నిక్నేమ్ అదే కదా మూవీలో అంటారు కదా, రెండు అంటారు సౌదు, చెప్పు సౌదు, ప్రేమ ముద్దుగా. నేను గుర్తు కూడా లేదు ఎక్కడ.
ఆయన మేబీ ఆయన ఆ టైంలో ఇన్వాల్వ్ అయిపోయి క్యారెక్టర్లో అది ఉంది డైలాగ్ లో. ఓకే స్క్రిప్ట్లో ఉన్న డైలాగ్ ఓకే. నేను కూడా గుర్రి అట్లా గుర్రం. ఆయన పాప ఆయన క్యారెక్టర్ అనుకుని రాశారు, మీరు గుర్రి అంటే ఆయన ఫీల్ అవుతారు ఫస్ట్ చూడండి అక్కడ హే అన్నారు వెంటనే. You call him గుర్రం. You don't even call his full name. Hey గుర్రం, పాపిరెడ్డి sometimes, yeah, few times. పాపిరెడ్డి Yeah, that's right. మొత్తం ఫిల్మ్ అదే చెప్తా. సార్ ఇప్పుడు సినిమా అంటేనే ఇప్పుడు ఎంత ఆర్ట్ ఫామ్ అయినా కూడా ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టేదంటే కొంచెం కమర్షియల్ ఫామ్ కూడా ఆలోచించాలి. కమర్షియల్ డబ్బులు అయితే వస్తాయి, అది పక్కన పెడితే ఇందులో కూడా ఒక కమర్షియల్ యాంగిల్ ఉంది. శవాలని బిజినెస్ ఇదేం బిజినెస్ అయ్యా బాబు అని మీరు ఎక్కడ అనుకోలేదు. అంటే మీరు లిటరలీ డబ్బులు దీనికి పెడుతున్నారు, ఇలాంటి హైస్ట్కి పెడుతున్నారు మీరు. ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా సార్? మేము కథ మీద ట్రావెల్ అయ్యేటప్పుడు వీ ఫెల్ట్ రియలీ ఎక్సైటెడ్. సో నాతో పాటు ఇంకా వేరే ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. దే కుడెంట్ ఏబుల్ టు కమ్ టుడే. సో అందరం ఇట్లా ప్లాన్ చేసి విన్నప్పుడు మాకు ఎక్సైట్ అనిపించి నో లెట్స్ వీ హ్యావ్ టు గో ఫర్ ఇట్. కొత్త మనకు తెలుగులో రీసెంట్లీ ఈ హైస్ ఇట్లాంటి శవాల మీద కానీ దీని మీద కానీ మీరు చూసుంటారు. బట్ యా మేమందరం ఒక కలెక్టివ్ డెసిషన్ తీసుకొని లెట్స్ గో హెడ్ అని చెప్పి అట్లా మేము బ్యాంక్ రోల్ చేస్తాం అనమాట. ఇప్పుడు అది రియల్ సెట్స్ అంటే ఏమన్నా ఒకవేళ శ్మశానం దగ్గరలో ఇంకొక 2-3 యాడ్ చేసి శ్మశాన సమాధులు అలాగే ఏమన్నా తీసారా? లేదు, అంత సెట్టే. మొత్తం ప్రసాద్ ల్యాబ్స్ వెనకాల శ్మశాన సెట్ అండి. ప్రసాద్ ల్యాబ్ వెనకాల ఉంది కదా గ్రీన్ స్పేస్, అది మొత్తం సీనర్ కాలనీ శ్మశాన వాటికలా వేసాం దాన్ని. ఓకే 1 వీక్ అక్కడ షూట్ చేసాం. ప్రసాద్ ల్యాబ్కి వచ్చే వాళ్ళు ఇక్కడ ఎప్పుడు కన్వర్ట్ అయిందని దెర్ వాజ్ లాట్ ఆఫ్ థింగ్ గోయింగ్ అట్ ద టైం. అందరు చాలా మంది అసలు నమ్మలేదన్నమాట. ఒరిజినల్ శ్మశానం అనుకున్నారు. ఒరిజినల్ శ్మశానం అని అనుకున్నారు అనమాట. ఆ పక్క బిల్డింగ్ వాళ్ళందరూ వచ్చి ఇది ఎప్పుడైంది అని చెప్పి చాలా పరిశాన్ అయిపోయారు అనమాట. చాలా మంది ఆ ఏరియా మొత్తం షాక్ అయ్యారు అనమాట. ఇది సెట్రా బాబు, ఒక 7 days ఉంటే వెళ్ళిపోతామంటే అవునా ఓకే అని చెప్పి. నైస్. అండ్ రీసెంట్లీ ఐబొమ్మ రవి గురించి ఎలాగో చూశారు. సో అది ఐ మీన్ అరెస్ట్ అయ్యారు, చాలామంది హ్యాపీగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఏంటంటే క్వశ్చన్ మార్క్ ఏంటంటే చాలామంది కామన్ ఆడియన్స్ ఏంటంటే ఏదో రాబిన్ హుడ్లా ట్రీట్ చేసి ఏదో అరెస్ట్ చేశారు, శివాజీ సినిమాలో రజనీకాంత్ గారిని అరెస్ట్ చేసినట్టు ఫీల్ అయ్యారు. సో వాళ్ళ క్వశ్చన్ మార్క్ ఏంటి, నెక్స్ట్ మీరు మంచి సినిమాలు తీయండి, మేము థియేటర్కి డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చేలా తీయండి, ఇలాంటి క్వశ్చన్ మార్క్ వాళ్ళు రైజ్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే టికెట్స్ రేట్స్ మనకైతే ఆ ఇష్యూ లేదు మన సినిమాకి వచ్చేసరికి. బట్ ఈ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి మీరు ఏం చెప్తున్నారు, ఏం ప్రామిస్ చేయగలుగుతున్నారు? ఇది ప్యూర్లీ కంటెంట్ బేస్డ్ మూవీ అండి. పేరుకు గుర్రం పాపిరెడ్డి అయినా క్యారెక్టర్ పేరు, బట్ ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కథను నమ్మి వెళ్ళాను తప్ప కథను నమ్మే కాస్టింగ్ చేశాను అండి. సో కంటెంట్ వైజ్ యూ విల్ గెట్ దట్ ఫ్రెష్నెస్, న్యూ ఫీలింగ్ వస్తుందండి. దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. సో టికెట్ వైజ్ ఐ థింక్ వీఆర్ ఆన్ వెరీ గోయింగ్ టు గో విత్ రీజనబుల్ రేట్స్తో వెళ్తున్నాము. సో మీరిద్దరు మత్తువదర 1, 2 పక్కపక్కనే ఉన్నారు. బట్ థింగ్ ఏంటంటే ఐ మీన్ మీ కెరియర్ చూసుకుంటే మీకు సోలో లీడ్ ఎప్పుడైనా ఉన్నప్పుడు మీ మీద సినిమా డిపెండ్ అవుతుంది, రిజల్ట్ కూడా మీకు అనుకూలంగా వస్తుంది. ఇవన్నీ పాజిటివ్గా లెక్కేసుకోండి, కావాలంటే చూసుకోండి. లైక్ జాతిరత్నాలు కానీ లేదా మత్తువదల 2 కానీ మీ మీద సినిమా డిపెండ్ అవుతుంది, మీకు రిజల్ట్ కూడా అనుకూలంగా వస్తుంది, ఎక్కడ లేని ఎలివేషన్ వస్తుంది కంపేర్ టు కమర్షియల్ సినిమాస్. పెద్ద కమర్షియల్ సినిమాల్లో మీరు ఒక పార్ట్ అయినా అది కావాలని చేశాను అంటే అలా కాదు కదా, వింటున్నప్పుడే నేను డిసైడ్ చేసుకుంటాను ఓకే దట్ ఎస్ దిస్ క్యారెక్టర్ హోల్డ్స్ వెయిట్, అందుకే చేయాలి. ఒకవేళ ఇలాంటివి కనుక మీరు అనలైజ్ చేసుకుంటే లేదు సోలో లీడ్కి వెళ్దాం, ఎందుకు వచ్చింది పెద్ద కమర్షియల్ సినిమాలైనా నాకు ఇందులో వచ్చే వెయిటేజ్ దానిలో రావట్లేదు, ఇందులో వచ్చే పేరు కూడా దానిలో అంత రావట్లేదు అనేది ఏమన్నా ఆలోచన వచ్చిందండి? లైక్ ఫీమేల్ లైడ్ ఫిల్మ్స్, ఫీమేల్ లీడ్ అనే కాదు, ఇప్పుడు సోలో లీడ్ బేసికల్లీ బికాజ్ డిపెండ్ అవుతుంది చాలా. ఒక కథ మీరు ఒక పిల్లర్గా నిలుస్తున్నారు, బట్ కొన్ని కమర్షియల్ సినిమాలు అయితే వన్ ఆఫ్ ద లీడ్స్ లాగా అవుతుంది అంతే, వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్. అంటే నేను ఉంటేనే ఈ సినిమా నడుస్తుంది అనేంత ప్రామినెన్స్ ఎవరికీ ఉండదు కమర్షియల్ సినిమాల్లో, చాలా మంది ఉంటారు కాబట్టి. బట్ ఇలాంటి సినిమాలు ఏమైతే మత్తువదలరా 2 కానీ ఇది కానీ లేదంటే జాతిరత్నాలు కానీ ఆ క్యారెక్టర్ లేకపోతే అది ఒక పిల్లర్, అది లేకపోతే అక్కడ కూలిపోద్ది, ఆ టైప్లో ఉంది. సో ఇలా అనలైజ్ చేసుకుని లేదు మనం సోలో లీడ్కే వెళ్దాం, నాదైతే ఎక్కడైతే పిల్లర్లా ఉందో ఆ సినిమాకే వెళ్దాం అంటే it's basically about how the character, according to me, how the director or the writer perceives the character in the story నాకు చాలా ఇంపార్టెంట్ ఆ మ్యాటర్. ఎందుకంటే if it is replaceable there is no point కదా. It has to be memorable, it has to have some importance and it's fun అండి. when you are involved in the story, even if it's a cameo, ఒకవేళ నేను
ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కశ్యప్ శ్రీనివాస్ సారీ నాట్ శ్రీనివాస్ కశ్యప్ గారు అండ్ తరుణ్ భాస్కర్ దే ఆర్ మేకింగ్ అ ఫిల్మ్ గాయపడ్డ సింహం అండ్ అందులో ఒక క్యామియో లాగా చేశాను బట్ ఈవెన్ దట్ క్యామియో ఇస్ సో లైక్ very calculatively placed and it's got one song is there, one this thing is there, it's a fun character script lo koncham comedy dialogues untai so cameo kuda nenu atla select chestunnanu because it matters to me and I think it's because of my co-actors that I've worked with till now, like for example Naveen, he told me that నేను లైఫ్లో 7-8 ఫిల్మ్స్ కూడా చేసినా నాకు పర్లేదు కానీ ఆ 7-8 ఫిల్మ్స్ ఎలా ఉండాలంటే like I have to put in my brain, soul, blood, everything in that. So that is inspiring for me. And I think because I come from a theatre background kada, naku koncham atla untadi like let's dive into the story, let's dive into the script. బట్ సీరియస్లో ఒకటి చెప్పినా, మీరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఆర్టిస్ట్లో ఉండరు. అంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే బాగా డీప్ యాక్టర్ లాగా ఈ టైప్ ఉంటారు. మీరు చాలా లైట్ యాక్టర్. అంటే యాక్టింగ్ అనేది ఏం టఫెస్ట్ జాబా, ఓకే షార్ట్ రెడీయా ఓకే అన్నట్టు అనిపిస్తుంది మాకు. ఐ మీన్ యాక్టింగ్ చూసినప్పుడు ఎక్కడ డీప్గా ఒక్కొక్క కైండ్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడ నాకు అంత అనిపించదు. చాలా లైట్ యాక్టర్, వస్తారు అలా చేసుకుంటారు, అలా వెళ్ళిపోతారు. That's true. I like to keep it light because, and you know, you won't believe, I don't like to do more than 3 to 4 takes because first take will be practice, second take some technical issue maybe, by third take no, I know exactly what I want to do and what the director needs. I want to finish it there because if it extends, inka koncham extend aithe I'll feel like it's now overly thought of. Movement is koncham, you know, I don't know, I just want to like it should look like that, like exactly how you said. Yeah. సో బేసికలీ మీరు అందరినీ తలెత్తుకునేలా చేస్తారు హైట్ వల్ల. హైట్ వల్ల మేము అందరం తలెత్తుకునే 4 చూడాలి. years నుంచి బట్ నాకు తెలిసి మీరు తలెత్తింది ఒక ప్రభాస్ గారి దగ్గరేమో, రైట్? అవును, కరెక్ట్. ఈవెన్ యాక్చువల్లీ మహేష్ గారు కూడా. ఓకే ఓకే ఆల్సో వెరీ టోల్. ఓకే ఓకే. ఏంటంటే ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అడగొచ్చు. ఐ మీన్ అడగాలని కాదు, దొరికారు కాబట్టి అడుగుతున్నాం. ఏమన్నా స్పెషల్ మూమెంట్ ఏదైనా ఒకటి షేర్ చేసుకుంటారా షార్ట్గా? సెట్లో అయితే we spent a lot of time, but what I enjoyed the most was ఆయన దగ్గర వెళ్ళినప్పుడు for promotional video. He's just too much fun అండి. He's too sweet and ఆయన కొంచెం you know like he puts his heart into the video. చిన్న వీడియో కూడా he really makes it a point that it comes out well. ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారా లేదా అని చూసుకుంటారు. చాలా మంచి. నేను ఫుడ్ అంటారేమో అనుకున్నా. అందరికీ తెలుసు అలాంటి ఆ పాయింట్ అయితే అందరికీ తెలుసు కదా. కల్కి సెట్ లో కూడా మస్తు నేను వింగ్స్ ఉన్నాయి, ఇక్కడ నేను మరక్ తింటున్నా. సో అన్న, సంచారి పాట వచ్చినప్పుడు ఏమన్నా మీకు ఏమైనా పర్సనల్లీ కొంచెం అటాచ్మెంట్ అనిపించిందా? ఏమైనా బైక్లో పెట్టుకుని కానీ రైడ్ చేసుకుంటూ ఆ పాట వినడం అలాంటిది ఏమన్నా? ఈ టాపిక్ చెప్పావు కాబట్టి చెప్తున్నా. బేసిక్గా నాకు హెల్మెట్లో ఇంటర్కామ్ ఉంటుంది అనమాట, డైరెక్ట్లీ ఫోన్ కనెక్షన్. నేను అది ఒక 8 months బ్యాక్ తీసేసాను, ఎక్కువ రేడియేషన్స్ రాకూడదని చెప్పి. ఐఎమ్ నాట్ లిజనింగ్ ఎనీ సాంగ్స్ ఆల్సో. సో ఒకప్పుడు చాలా వినేవాడిని కానీ ఇట్స్ నాట్ రైట్ అనిపించింది, కొంచెం హెడ్ ఏక్ అలా ఉంది. సో బికాస్ ఆఫ్ రేడియేషన్స్ వల్ల అనుకుంటా విల్ హ్యావ్ అ ఇంటర్కామ్ కదా హియర్. ఐ రిమూవ్డ్ ఇట్ అండ్ ఆ సాంగ్ అయితే వినలేదు. ఆ టైంకి నేను ఇంటర్కామ్ తీసేసాను. అంటే బేసికల్లీ నార్మల్లీ బీ లైక్ వాటర్ అని చెప్పి బ్రూస్లీ చెప్పాడు. ఓకే, మేమేమనుకున్నాం అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలని అనుకున్నాం, చప్పగా ఉండాలని అనుకోలేదు. మీరు మసాలాస్ అన్ని వదిలేసుకుని చప్పగా ఉండనా పర్లేదు అని చెప్పి బీ లైక్ వాటర్ అంటే ఎలా ఉన్నారేంటి అసలు? ఆబ్వియస్లీ డిఫరెంట్ షేడ్స్. బట్ నేను ఐ మీన్ ఫ్రెండ్స్ ఆఫ్ మైండ్ కొంతమంది చూపించి కొన్ని చూసాను నేను. సహారా డెజర్ట్ కానీ అండర్ వాటర్లోకి కొంచెం వెళ్ళడం కానీ ఇలాంటి విజువల్స్ చూస్తున్నాను. అది సినిమాలేనా లేదు ఏమన్నా పర్సనల్లీ లైఫ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నారా? సహారాది వచ్చి ఇట్స్ అ ఫిలిం, ఇట్స్ అ ఫ్యాంటసీ అడ్వెంచర్. ఆల్రెడీ లాస్ట్ టైం కూడా కొంచెం ఎక్సైటింగ్ గా ఉన్నట్టు చెప్పారు. బట్ ఐ థింక్ అది ఇట్స్ గోయింగ్ ఆన్. నాకు 70-75% షూట్ అయిపోయింది. అసలు దాని గురించి ఏం రివీల్ చేయలేదు ఎక్కడ, అందుకే ఎక్కువ ఏం మాట్లాడట్లేదు. బట్ ఇట్ విల్ బి ద వన్ ఆఫ్ ద రియల్ గుడ్ ఫిలిమ్స్ ఇన్ మై కెరీర్. అండర్ వాటర్ ఏంటంటే నాకు వాటర్కి కొంచెం వాటర్ ఎందుకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అనమాట. ఐ డోంట్ నో వై. సో నాకు ఫ్రీ టైం వచ్చినప్పుడు ఐ విల్ గో ఫర్
ఫ్రీ డైవింగ్ అంటారు అనమాట దాన్ని. బేసికలీ ఫ్రీ డైవింగ్ అంటే యూ హ్యావ్ టు హోల్డ్ ద బ్రెత్, గో ఇన్సైడ్, హౌ మచ్ డీప్ యూ కెన్ గో, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్ అనమాట. బేసిక్గా మనకి మెడిటేషన్ అంటారు కదా, ఐ థింక్ ఇట్స్ అ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ అనమాట. బికాస్ నీ ఇప్పుడు ఒక బ్రెత్ హోల్డ్ చేసుకుని లోపలికి వెళ్ళాలి అంటే ఇఫ్ యూ గెట్ ప్యానిక్, నీకు నీ బాడీ లాట్ ఆఫ్ ఆక్సిజన్ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. నీ మైండ్ని నువ్వు ఎంత కూల్గా ఉంచితే దట్ డీపర్ యూ కెన్ గో. సో యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ మైండ్ టు పుట్ యువర్ మెంటల్ స్ట్రెస్ అన్నీ పక్కన పెట్టేసి పీస్ఫుల్గా ఉంటే యూ కెన్ గో దట్ డీప్. బట్ నాకు స్టాటిక్ హోల్డ్ వచ్చి లైక్ అంటే వాటర్లో 3 minutes 42 seconds అచీవ్ అయ్యా. ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ హోల్డింగ్ బ్రీత్ హోల్డ్ చేసుకున్నా 3 నిమిషాలా 3 minutes 42 seconds, బట్ ఐఎమ్ ట్రైయింగ్ ఫర్ 6 minutes అనమాట నెక్స్ట్ ఇయర్కి. జస్ట్ ట్రైయింగ్, చూడాలి. ఒలింపిక్స్ ఏదో ట్రై చేస్తున్నట్టున్నారు. ఒలింపిక్స్ ఏం కాదు, అండ్ లిటరలీ చెప్తున్నా కదా, మేబీ ఇది ఎక్కువ ఇండియన్స్కి తెలియదు. ఐ థింక్ ఫ్రీ డైవింగ్ ఇండియన్స్ అంతా, అండ్ యూ నో వాట్, మనం జస్ట్ 21% అనుకుంటాం మన ల్యాండ్, బట్ వాటర్ ఈస్ మోర్, ద మెరైన్ లైఫ్ ఇస్ మోర్ యాక్చువల్గా అండర్ వాటర్. ఇట్స్ మోర్ ఆఫ్ మనం ఈ షార్క్స్ చూసి ఇవన్నీ చూసి మనం బేసిక్గా అవి తినేస్తాయి, ఇవే ఉంటాయి మన బ్రెయిన్లో. యాక్చువల్లీ ద రియల్ థింగ్ ఏంటంటే షార్క్ డజంట్ హర్ట్ యూ. బేసిక్గా షార్క్ అసలు వచ్చి హర్ట్ చేయదు. షార్క్ ఇస్ సో షై యాక్చువల్గా. ఎగ్జాక్ట్లీ, యూ హ్యావ్ టు కీప్ ఐ కాంటాక్ట్ ఆన్ ద షార్క్ అనమాట. షార్క్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎక్కువసేపు ఐ కాంటాక్ట్ ఇస్తే కనుక ఇట్ ఈస్ అ షై. అన్నిటికంటే ఏంటంటే దెర్ ఇస్ వన్ స్మాల్ ఫిష్ అనమాట, దానికి భయపడాలి. యాక్చువల్గా ట్రిగర్ ఫిష్ అని ఉంటుంది, దానికి భయపడాలి. అది ఏంటంటే ఒక ఎగ్స్ లే చేస్తుంది అనమాట కింద శాండ్లో. దానికి ఒక దాని దాని ప్లేస్ ఉంటుంది అనమాట, ఎగ్ ప్లేస్ ఈ డైరెక్షన్లో ఉంటుంది అనమాట. ఆ పైనుంచి కానీ అట్లా వెళ్ళకూడదు అనమాట, పక్క నుంచి వెళ్ళాలి. అది దానికి భయపడాలి. యాక్చువల్లీ ఇంతే ఉంటుంది ఫిష్, ట్రిగర్ ఫిష్. యూ కెన్ సీ, యూ కెన్ ఎంజాయ్. గుర్రం బాబిరెడ్డి సెట్స్ నుంచి అవతార్ సెట్స్ లోకి వెళ్ళాం మాట్లాడుకుంటాం. బట్ సారీ సార్, మేము కల్కిలోంచి సహారా డెజర్ట్ కి, ఇండియన్ ఓషన్ కి ఎక్కడెక్కడికి వెళ్ళాం. యా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఐ మీన్ ప్రామిసింగ్గా అనిపించింది కాబట్టి, ఇంకొకటి ఏంటంటే నాకు ఒక డైలాగ్ చాలా బాగా నచ్చింది. ఐ మీన్ లిటరల్లీ చాలా మంది సరదాగా ఇలా అనుకుంటూ ఉంటారు, గాంధీ జయంతి రోజు పుట్టాడు, రోజు చనిపోయాడు, పుట్టినప్పుడు తాగలేం, చచ్చినప్పుడు తాగలేం, యూజ్ ఏముంది అన్నట్టు. చిన్నప్పుడు ఫెస్టివల్ రోజు బర్త్డే వస్తే అమ్మ డ్రెస్ మిస్ అయిపోయింది, ఒకటే డ్రెస్ కదా. ఇప్పుడు సంక్రాంతి రోజు నేను ఆ టైంలో పుట్టానండి, ఒకటే డ్రెస్ వచ్చేది, మళ్ళీ వేరే డ్రెస్ కొనివ్వరు కాదు. అబ్బా నేను మిస్ అయ్యాను, నా జీవితం వేస్ట్ అని అలా అనుకునేవాడిని. బట్ ఇది పెద్ద అయిన తర్వాత మెయిన్ చాలా మందికి ఉండేది ఇది, యూజ్ లేదు. ఏ బర్త్డేకి ఉండదో ఏమంటారు, ఎలా ఐ మీన్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే కాలేజ్లో మీరు కొంచెం ఆ కైండ్ ఆఫ్ పర్సనా? ఇట్స్ కలెక్టివ్ క్రియేటివ్ కొలాబరేషన్ అండి. స్టోరీ పూర్ణ ప్రజ్ఞ రాశారు, అండ్ ఇంకా డైలాగ్స్ వచ్చి నిరంజన్ ఆయన రాశాడు, నేను కొన్ని పంపించేసాను. సో ముగ్గురం కలిసి డిసైడ్ చేసినాయి. ఇందులో మోస్ట్ డైలాగ్ కాంట్రిబ్యూషన్ ఇస్ ఫ్రమ్ నిరంజన్ అండి. దాంట్లో పూర్ణ కొన్ని ఇస్తాడు, నేను కొన్ని ఇస్తాను. సో ఇది ఈ డైలాగ్ పర్టికులర్ కలిసి నిరంజన్ ఇచ్చాడు డైలాగు. సో ఐ ఇన్స్టెంట్లీ లవ్డ్ ఇట్. సో ఇట్స్ బేసిక్ థింగ్, ఇట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, మీరు మన కళ్ళ ముందు ఉంది, దాన్ని హైలైట్ చేస్తాం అంతే, అంతకు మించి ఏం లేదు. అలా తీసుకొచ్చామండి అది. ఇప్పుడు చాలామంది ఏంటంటే మంచి సినిమా స్టార్ట్ చేసిన తర్వాత పాపం ఐ మీన్ మంచి స్టోరీ అనుకోండి, మంచి కథ అనుకోండి, పాపం ప్రాపర్ యాక్టర్స్ దొరకరు, పాపం అక్కడ విఫలం అవుతారు. దానివల్ల ఏంటంటే మంచి సినిమా అయినా కూడా బ్లాక్ బస్టర్ అవ్వకుండా ఐ మీన్ చాలామంది మధ్యలో అండర్ రేటెడ్ మూవీగా మిగిలిపోతూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే మంచి మంచి కాస్టింగ్ దాని మీద ఫోకస్ చేస్తారు, తర్వాత సినిమాలో కొంచెం అంత లేదు అనే కంప్లైంట్ కూడా వినిపిస్తుంది. ట్రైలర్ వరకు నేను జడ్జ్మెంట్ అయితే బాగుందని ఇవ్వగలను, కాస్టింగ్ విషయంలో మాత్రం అసలు ఏం మ్యాజిక్ చేశారో కానీ అంతమందిని భలే. దర్శన్, నేను నా బేసిక్ బిలీఫ్ ఏంటంటే స్క్రిప్ట్ని 50% పెంచేది ఆర్టిస్టులు. వాళ్ళ నువాన్సెస్, వాళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి సినిమా నెక్స్ట్ వెళ్తుంది. నో మ్యాటర్ హౌ గ్రేట్ యువర్ స్క్రిప్ట్ ఈస్, యాక్టర్స్ కాన్ డెలివరీ వెళ్ళిపోతున్నారు. సో ఎప్పుడైతే గురంపాపిడి స్క్రిప్ట్ అనుకున్నప్పుడు నాకు ఐ వాంటెడ్ ఆర్టిస్ట్ హూ ఆర్ కంఫర్టబుల్, హూ ఆర్ ఫ్రెష్, హూ ఐ వాంట్ సమ్ కైండ్ ఆఫ్ ఫ్రెష్నెస్. నాకున్న ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ పెట్టుకోవడం లేకుండా, ఎందుకంటే దానికి ఫ్రెష్నెస్ కూడా కిల్ అయిపోతుంది దాంతో. సో ఆ స్క్రీన్ మీద తీయాలనుకున్నప్పుడు వి వెయిటెడ్ ఫర్ యోగి బాబు, వి వెయిటెడ్ ఫర్ నరేష్ గారు, వి వెయిటెడ్ ఫర్ ఫరియా, వి వెయిటెడ్ ఫర్ ఎవ్రీవన్ టు గెట్ దట్ కాస్టింగ్. వన్స్ ఇట్స్ దేర్ ఐ వాస్ వెరీ హ్యాపీ. అండ్ ట్రస్ట్ మీ, ఈ సినిమా త్రూ అవుట్ అసలు మీరు పేరు గురంపాపిరెడ్డి, బట్ ప్రతి క్యారెక్టర్ హీరోనండి.
మీరు ఇది తక్కువ ఉంది అని ఉండదు. అందరూ దే గివ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ రియలీ హ్యాపీ విత్ ద కాస్టింగ్ పార్ట్. మెన్షన్ చేస్తారు ఆ విషయం, ఎందుకు టైటిల్ ఎలా పెట్టారో అందరూ హీరోలే యాక్చువల్లీ టైటిల్ అనవసరంగా ఇది పెట్టారని అన్నారు ఆయన. సి ఐ వాంటెడ్ సమ్ కైండ్ ఆఫ్ వ్యాకినెస్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఒరిజినల్ టైటిల్ పరమపద సోపానం అండి. నాకెందుకు ఈ మధ్యలో అన్నీ అలా వస్తున్నాయి, జనరిక్ అనిపించింది. తన పేరే గుర్రం పాపిరెడ్డి. దాన్ని అన్న నాకు ఒక డౌట్ వచ్చింది, ఫ్యాక్షన్ సినిమా అవుతుందని. బట్ మనకు ఫస్ట్ టీజర్తో టైటిల్ లాంచ్తో రివీల్ అయిపోతుంది ఎలాంటి మూవీయో అని చెప్పి పర్పస్ఫుల్లీ ఆ టైటిల్ రివీల్ కూడా అలాగే చేస్తాం. వ్యాకీగా గాడిద మీద రేస్ చేయడము అదంతా కావాలని చేస్తాం. సో అప్పటితో క్లియర్ అయిపోయిందండి. ఫ్యాక్షన్ అనేది పక్కకి వెళ్ళిపోయింది, కామెడీ అని అర్థమైపోయింది జనాలకు. సో యాక్షన్ అని పెట్టినా పర్లేదు. ఆయన ఈ మధ్యన పరువు హత్యలు అవి చూసాం ఆయన దగ్గర. యాక్షన్ కూడా చేస్తాడు, బట్ అది ఏదో యాక్షన్ గురించి యాక్షన్ కాదు. ఒక ఆబ్స్టకల్ ఉంటే దాన్ని దాటడానికి యాక్షన్ చేస్తారు. ఫరియా కూడా చేస్తుంది యాక్షన్. అయ్యా ఆవిడ యాక్షన్, మీరు ఆవిడ మొత్తం యూస్ చేసుకోవట్లేదు బ్రో ఇండస్ట్రీలో. ఐ లవ్ ద యాక్షన్. మీరు చూసారు కదా, వెరీ గుడ్ యాక్షన్ టైమింగ్. నన్ను యూస్ చేసుకోవట్లేదు. యూస్ చేశారు లాస్ట్ టైం, గట్టిగా యూస్ చేశారు. చాలా ఇష్టం బ్రో నా లైఫ్ లో, అది నా ఫేవరెట్ జానర్ అన్నమాట. ఐ కెన్ డూ ఎనీథింగ్. బట్ ఎవరైతే చెప్పగలరా ఒక ఫిల్మ్ ఏదైనా సడన్ గా మీ మైండ్ లోకి వచ్చేది యాక్షన్ అడ్వెంచర్ అంటే ఏ కైండ్ ఆఫ్ అని చాలా ఉంటాయి కదా. ఇప్పుడు హూ యామ్ ఐ అనుకో, జాకీ చాన్ ఫిల్మ్. దట్స్ ద ఓన్లీ ఫిల్మ్ ఐఎమ్ హియర్ నౌ. అదే ఆ ఫిల్మ్ నన్ను ఇన్స్పైర్ చేసింది యాక్టర్ అవుట్. యా, హూ యామ్ ఐ అట్ ద ఏజ్ ఆఫ్ 7 లో 1997 లో రిలీజ్ అయింది అది. దట్ ఫిల్మ్ మేడ్ మీ కమ్ హియర్. ఇందులో చాలా చాలా గెటప్స్ చేశారు. కాకపోతే ఏంటంటే ఈవెన్ ఫ్రమ్ బట్టతల టు గ్రే హెయిర్, బట్టతల చాలా చాలా రకరకాల. అందుకే తీసుకున్నట్టున్నారు ఈయనైతే ఏదంటే చేసేస్తారు. ఆ పార్ట్ అయితే చాలా ఎంజాయ్ చేసామండి. నిజం చెప్పాలంటే అసలు అవసరమే లేదు. కానీ cinematic liberty which I took. I said I want them to be both are great actors. How to use them? How do I get more out of them? సో ఇది టింజ్ ఐడియా ఉండే. లాస్ట్కి బాబీ కూడా తెలియదు అది. లాస్ట్ మళ్ళీ చెప్పాను, ప్రోస్థెటిక్స్ ఎక్స్పెన్సివ్ ఉండేది, ఒకే ఒక సీను, హాఫ్ డే సీను, వన్ చిన్న సీను. బట్ లేదు బాబీ, లెట్స్ డూ విత్ బికాస్ దిస్ సంథింగ్ న్యూ. వాళ్ళ ప్రెజెన్స్ అవసరము, బట్ డిఫరెంట్ గెటప్లో కావాలి. సో అందుగురించి I feel like as an actor కదా, my costume depends a lot on my character. అంటే if my styling palette has a certain vibe, ఆ వైబ్లోనే నేను క్యారెక్టర్ని తీసుకెళ్తా. ఇట్ హెల్ప్స్ మీ ఆల్సో. ఆ సారీ వచ్చినప్పుడు, వైటర్ వచ్చినప్పుడు అసలు నా వాక్ చేంజ్ అయిపోయింది, నా ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోయింది. ఎంత ఎంజాయ్ చేశాను తెలుసా. లాస్ట్ ఐ డిడ్ సంథింగ్ లైక్ దిస్ వాజ్ ఆన్ స్టేజ్ థియేటర్ చేసినప్పుడు, వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ వన్ వైఫ్ అండ్ మై సన్ వాజ్ గెటింగ్ మ్యారీడ్. the kind of nuances you got, తను వాక్ చేస్తున్నప్పుడు, the way you looked at the junior artist, what man, you killed it as an old lady. She's too good. అయ్యా కొంచెం జరిగాయి. మేము ఎంజాయ్ చేసింది అయితే మీ టైప్ ఆఫ్ క్యారెక్టర్. ఈవెన్ ఇన్నోసెన్స్ మాకు నచ్చుద్ది. ఈవెన్ మీరు పెద్ద కట్అవుట్ అయినా కూడా మాకు మీ ఇన్నోసెన్స్ బాగా నచ్చుద్ది. పీపుల్ యాక్సెప్ట్ చేయడానికి అలా రెడీగా ఉంటారు. ఆ జాతిరత్నాలు వైపు నుంచి మీరు ఇన్నోసెంట్గా క్యూట్గా ఉన్న డైలాగ్ చెప్తే యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇందులో ఏంటంటే ఆ టైప్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి కదా కొన్ని ఈవెన్ ఎవరో అడిగారు కదా, బూతులు మాట్లాడుతున్నారా అని చెప్పి. సో టైప్ అని మీరు మెన్షన్ చేసినప్పుడు అబ్బా మంచి ఆన్సర్ ఇచ్చారని అనుకున్నాను. చాలా తెలివైన ఆవిడ ఒక మాటలో. అంటే స్లిప్ ఆఫ్ టంగ్. నైస్. అసలు అబ్బాయి స్పాట్లో మంచి ఆన్సర్ ఇచ్చారు. నేను కార్నర్ కదా, గమ్ముని బూతులు ఏముందండి వాడుక భాషలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు చాలా మంది. మీరు టైపో చేస్తాం కదా మనం, అలాగా నాకు తెలీదు అడగండి అని చెప్పి కట్ నైస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మళ్ళీ సక్సెస్ మీట్లో కలుద్దాం. ఎందుకంటే యోగి బాబు గారు తెలుగులో కూడా మాట్లాడతాను అన్నారు కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ మీట్లో కలవాలి మేము అందరం కోరుకుంటున్నాం. అండ్ సార్ బై ద వే నా పేరు కూడా బాబీ సార్. ఇంట్లో అందరూ బాబీ అని పిలుస్తారు, రిలేటివ్స్ అందరూ, మా ఫ్రెండ్స్ అందరూ బాబీ అని పిలుస్తారు. అందుకే ఎక్కువ మీతో మాట్లాడడానికి కొంచెం షై ఫీల్ అయ్యా. సేమ్ కదా, షార్క్ లాగా షై ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. I wish you all success. Thank you. That's all for now. This is Darshan signing off.